Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admissionలు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలం గుండెపూడి గ్రామంలో ఉన్నాము. గత 4 రోజుల క్రితం కసిరెడ్డి బేబీ అనే ఒక గర్భిణీ స్త్రీ వర్ధన్నపేట ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీ కోసం జాయిన్ అయింది. అక్కడ వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ఒక రోజు మొత్తం ఆపి నార్మల్ డెలివరీ చేయకుండా, వైద్యులు అందుబాటులో లేకుండా తనకి నర్సులు ఫోన్ లైవ్లో వీడియో కాల్ చేసి డెలివరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆమెకి డెలివరీ ప్రసవించిన తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చింది. వారు తెలిసి తెలియని వైద్యం చేసి ఆ అబ్బాయి మరణించడం జరిగింది. ఇటువంటి సంఘటన ఇంకెక్కడా జరగకుండా, ఇలాంటి బాధాకరమైన విషయాలు జరగకుండా ఉండాలని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకసారి మనం ప్రస్తుతం వారి ఇంటి దగ్గరే గుండెపూడిలో ఉన్నాము. వారి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. చనిపోయిన బాబుకు నేను పెద్దమ్మని అవుతానండి. నా పేరు జ్యోతి, ఇంటి పేరు కసిరెడ్డి. డాక్టర్లు అన్నారు కదా, వాళ్ళు నెలలు రాలేదు కదా అని అన్నారంట. ఫస్ట్ నెలలు రాకపోయేసరికి మరి ఏమవుతుందో ఏమో. పోయినసారి కూడా ఫస్ట్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించినాం కదా, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మేనమామ ఉన్నాడండి. ఉంటే ఇక తన ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాక నొప్పులు వచ్చినాయి అంట. నొప్పులు వచ్చిన టైంలో ఆయన మాటిని తీసుకుపోయినాక నొప్పులు వచ్చిన టైంలో పెద్ద డాక్టర్లు లేరంట. డాక్టర్లు లేనప్పుడు అసలు సిస్టర్లు వాళ్ళు ఏం చేయలేస్తారు, అసలు వాళ్ళకి ఏం తెలుసు. అసలు వాళ్ళు నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేసిరట. ట్రై చేసినప్పుడు అది లోపల ఉన్న లేడీస్ ప్రాబ్లం తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఉమ్మునీరు పడిపోయేది, బాబు హార్ట్ బీట్ కొట్టుకునేది తెలుసో తెలియదు, స్కానింగ్ తీసిరో తెలియదు, ఏది తెలియకముందే నార్మల్ డెలివరీ చేసిరంట. ఆ బేబీ లోపల ఉన్న వెయిట్కో మరి దేనికో శ్వాస ఆడకనో లోపలనే అట్లా అయిపోయిందో తెలియదు. కానీ బయటికి వచ్చినాక బేబీ పుట్టినాక హార్ట్ బీట్ అనేది కొట్టుకోలేదంట, శ్వాస ఆడలేదంట. పైపు కూడా రాంగ్ పెట్టిరట. 15 నిమిషాలండి, దగ్గర 15-16 నిమిషాల దాకా అసలు పైప్ పెట్టలేదంట. బేబీ గురించి పట్టించుకోవట్లేదంట సిస్టర్లు. రాంగ్ పెట్టిరంట, శ్వాస ఆడకనే ఇట్లా అయిపోయిందని అన్నారు. అందులో ఒకటి అప్పటికప్పుడే ఫోన్ చేసి డాక్టర్లు అంతటే వాళ్ళు మాట్లాడుకొని అంబులెన్స్ పిలిపించారంట. వరంగల్ ఎంజే హాస్పిటల్ వాళ్ళని పిలిపించి వాళ్ళంతటా వాళ్ళనేనంట అబ్బాయిని బాబుని చిన్న పుట్టిన పిల్లగాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసిరంట. చేసినాక ఆ డాక్టర్ తోటి మాట్లాడితే వాళ్ళు పుట్టినాక ఎమ్మటే పైప్ పెట్టలేదంట అని అన్నారు. ఆక్సిజన్ అందలేక అట్లా అయిపోయిండో, దగ్గర 99% చెప్పలేము అని అన్నారంట. తర్వాత బాక్స్లో పెట్టినాక 24 hours అయినాకనే ఏదైనా తెలుస్తుంది అని అన్నారంట. అప్పటికే ఆశ వదిలేసుకున్నారండి. మొత్తానికి గవర్నమెంట్ సిస్టర్లైనా డాక్టర్లైనా మా బాబుని ఆగం చేసేసారు. మాకు దూరంగా అసలు చెప్పలేకపోతున్నాం ప్రజెంట్. అది జరిగింది మొత్తానికి. తీసుకోవాలి వాళ్ళ మీద. అట్లాంటి పేదోళ్ళు వస్తారు, అసలు డబ్బులు లేని వాళ్ళు వస్తారు, ఆర్థిక పరంగా అట్లా వస్తారు. వచ్చినప్పుడు అసలు యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్క సిస్టర్ అయినా డాక్టర్ అయినా టైం టు టైం ఆడుండి అసలు వాళ్ళకి ఏమవుతుంది ఏంది అని పేషెంట్ల గురించి అన్నీ తెలుసుకుంటేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. డెలివరీ అయినాక కూడా అసలు ఆ పేషెంట్ పరిస్థితి ఎట్లుంది, బీపీ డౌన్ ఉందా, ఎక్కువ ఉందా, లోపల ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా కొన్ని అవన్నీ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అని మా అభిప్రాయం అండి. ఇంకోసారి వేరే పిల్లగాళ్ళకి ఇట్లా కాకుండా చూసుకోండి దయచేసి. ఈ సంఘటన ఎక్కడ జరగొద్దండి దయచేసి. గవర్నమెంట్ తరఫున మీరు యాక్షన్ తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు తెలియజేస్తుంది. పట్టించుకున్న వాళ్ళని అసలు సస్పెండ్ చేయాలి. అసలు డాక్టర్ పదవులు కూడా వాళ్ళకి ఇవ్వద్దు అసలు. నా పేరు సతీష్ రెడ్డి. మా మరదల్ని వర్ధనపేటలో తీసుకెళ్ళాము. అక్కడ తొర్రూరులో ఫస్ట్ జాయిన్ చేయించాము అమ్మ హాస్పిటల్లో. ఆడ కాదని గవర్నమెంట్ హాస్పిటల్ వర్ధనపేటలో హాస్పిటల్లో తీసుకెళ్ళాము. అక్కడ జాయిన్ చేయించుకున్నారు. మేడం సరే ఆపరేషన్ చేయించమంటే చేయకుండా మేడం ఏం చేసిందంటే లంచ్ టైం అయింది, అప్పటిదాకా అటు ఇటు చేసింది. తర్వాత ఇక మేడం బయటికి వెళ్ళిపోయింది. ఈ లోపల సిస్టర్స్కి వాళ్ళకి ఒప్పచెప్పి వెళ్ళిపోయింది. ఇక మేడం అప్పటి నుంచి సాయంత్రం దాకా రాలేదు. ఈ లోపల బాబు పుట్టడంతో కొంచెం ఉలుకు లేకుండా పుట్టాడు. అప్పటికప్పుడు అంబులెన్స్ పిలిచి ఎంజిఎంకి తరలించారు. ఇక అప్పటితోటి మేము వెళ్ళిపోయాము అక్కడికి ఎంజిఎంకి. ఆడ 2 రోజులు ఉంచారు. ఇక అప్పటితోటి బాబు 99% బతకడని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ కూడా అక్కడ ఏం చెప్పాడంటే వీళ్ళు ఆక్సిజన్ పైప్ సరిగా పెట్టలేదు, ఊపిరి అందనీయలేదు, అందువల్ల బాబు చనిపోయడం జరిగిందని చెప్పిండు. దానివల్ల ఇక బాబుని తీసుకొచ్చేసాం. ఇక ఇట్లా కేసు కూడా పెట్టాము.
ఇప్పుడు బాబుని కూడా హాస్పిటల్లో నార్మల్ డెలివరీ ఆపరేషన్ చేయమంటే చేయలేదు, వాళ్ళని గద్దించింది మేడం. ఇక ఈ లోపల లంచ్ టైం కావడం పోవడంతో బ్లీడింగ్ బాగా అవడం వల్ల వీడియో కాల్ తోటి మేడం ఆపరేషన్ ఇట్లా నార్మల్ డెలివరీ చేయించింది. అందువల్ల బాబు ఇట్లా అయిపోయిండు. దానివల్ల ఎంజిఎంకి తీసుకెళ్ళాము.